మరి ఈ దినము శంకుస్థాపన అంటాం మన తెలుగులో, ఇంగ్లీష్లో ఫౌండేషన్ స్టోన్ అంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పటికీ బైబిల్లో చూసుకుంటే ఒక డేరా కనబడుతుంది, 2 మందిరాలు కనబడతాయి. దేని కొరకు అంటే మందిరం మందసమును డేరాలా ఉండిపోతుంది అని చెప్పేసి దావీదు భక్తుడు ఎంతగానో తాపత్రపడి మందిరము కట్టాలని చూచినను. దావీదు భక్తుడితో మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయంలో చెప్తున్నట్టుగా, నీకంటే సమయం లేదు, నేనే చెప్తాను. నేను మందిరం కట్టాలని నాతాను ప్రవక్త అన్నప్పుడు నాతాను అంటాడు, నీకు దేవుడు తోడే ఉన్నాడు కదా, కట్టే అంటాడు. కానీ అదే నాతానుతో దేవుడు మాట్లాడి ఏమంటాడంటే, దావీదుకు మందిరము కట్టే అవకాశము లేదు. అయితే దావీదు మందిరం కట్టక మునుపు ఏముండేది అంటే డేరా ఉండేది. ఆ డేరాలో ఏముండేదంటే మందస్సం. అందుకే మందిరం ఎవరి కొరకు అంటే మందస్సము కొరకు అని పాత నిబంధనలో చూస్తాం. మరి దావీదు కుమారుడు అయినటువంటి సొలొమోను ద్వారా మొట్టమొదటి మందిరం కట్టబడుతుంది. కానీ అది నెబుకద్నెజరు దాన్ని నాశనం చేసేస్తాడు. 2వ మందిరం మరలా కట్టబడింది. అది ఇప్పుడు ఆ స్థలంలో మరి నేను చెప్పచ్చో లేదో తెలియదు, కానీ క్రీస్తు శకంలోనే దాన్ని కూల్చి దాన్ని ముస్లింలు ఆరాధిస్తామండి. ఇప్పుడు 3వ మందిరము ఇశ్రాయేలులో కట్టడానికి జరుగుతూ ఉంది. దాని కొరకు ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. హల్లెలూయా, అర్థమైందా? దేవుని యొక్క కార్యాలు జరగాలి అంటే నువ్వు నేను తలంచితే జరిగిపోదు. ఇలా జరగడానికి ఇలాగ ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి దినం ఇది. హల్లెలూయా. మరి నేడు ఈ మందిరము మనందరి కొరకు, అంటే పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకు వచ్చేసినప్పటికీ దేవుడు ఏమంటాడంటే మీరే ఆలయమై ఉన్నారు అంటున్నాడు. ఈ ఆలయం ఎందుకొరకు అంటే మనల్ని మనము పరిశుద్ధపరచుకోవడానికి, మనల్ని మనము పరలోక వాసులుగా ఏర్పాటు చేసుకోవడానికి. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు మందస్సంలో ఏమున్నాయి, ఎందుకు అంత మందస్సానికి ప్రత్యేకత అంటే ఒక మాటలో చెప్పి అధ్యక్షుల వరకు సమయాన్ని ఇస్తాను. ఆ రోజు మందస్సంలో ఏమున్నాయంటే దేవుడు సీనాయి పర్వతం మీద రాయించినటువంటి 10 ఆజ్ఞలు పలుకుంది. రెండోది ఏంటంటే ఆ మందస్సంలో ఏముందంటే మన్నాను, మరి చక్కని దేవదూతల ఆహారం ఆకాశం నుండి 40 సంవత్సరాల అరణ్యములో ఇచ్చినటువంటి ఆ మన్నా యొక్క ఆ ఆహారం పట్టినటువంటి బంగారు ప్లేట్ అందులో ఉంది. అది పరిశుద్ధతకు సూచన. మూడోది ఏంటంటే మరి యాజకత్వానికి నిరూపణ. మరి ఆహారం ఆయా గోత్రం నుంచి యాజకత్వానికి కావాలని చెప్పేసి ఆయా గోత్రాలు కూడా వివాదం జరిగినప్పుడు ఒక్కొక్కరు మందిరంలో పెట్టినప్పుడు మందసం మంది పుట్టినప్పుడు ఆ యొక్క ఎవరి కర్ర అయితే సిగిరిస్తుందో ఆ కర్ర యాజకత్వాన్ని చూపించినప్పుడు అది ఆహారాన్ని కర్ర సిగరించింది. ఇలా 3 కలిపి మందసంలో ఏర్పాటు చేసి దానికి కెరూబులు అనే దేవదూతల్ని తోడుగా పెట్టినట్టుగా చూస్తున్నాం. అంత పవిత్రమైనది స్థానానికి మందిరము కావాలని అలమటించినటువంటి దావీదు వల్లే ఈరోజు పరిశుద్ధులకు చూచిన రీతిగా మరి ఈ లోకంలో మనము ఈ యొక్క మందిరంలో పరిశుద్ధత కొరకే మరి పరవాసులుగా మనం మార్చుటకు ఈ మందిరం అవసరం. కాబట్టి మనందరము ఈ మందిరం కొరకే ప్రత్యేకించి ప్రార్థనగా నిలబెట్టి ఈ రోజు నుంచి కూడా శ్రమించి నిలబెట్టే వరకు కూడా బలముగా మందిరం కొరకు వాడబడాలని ఈ కొత్త మాటలు దీవించి ఆశీర్వదించబడును గాక.